సార్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు 8 సినిమాలు హిట్ కొట్టారు కదా, ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నారు మీరు. జనరల్ గా ఎవరైనా కూడా డైరెక్టర్లు ఏంటంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే మిగతా ఈ పక్కన పెడతారు, బేసిక్ గా ఏది కూడా దగ్గరికి రానివ్వరు. అందులో చిరంజీవి గారు లాంటి స్టార్తో చేస్తున్నప్పుడు ఏంటంటే అసలు ఇది చేయరు. బట్ మీరు అది చేస్తూనే ఇది కూడా చేస్తున్నారు, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తున్నారు, అటు అదే ఇదే. సో నాకు ఇది ఒక స్ట్రెస్ బస్ట్ లా ఉంది. సో ఏం మనకి మంత్లీ ఒక 1 day 2 day ఉంటుంది షూట్ అంతే. మన వర్క్ కి పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదు. వచ్చినప్పుడు హ్యాపీగా మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు, మంచి మేకప్, మంచి హెయిర్ స్టైల్, అందంగా 4 ఫోటోలు దిగొచ్చు, పిల్లలు అద్భుతంగా నవ్విస్తున్నారు, కూర్చోబెట్టి నవ్విస్తే అండ్ పేమెంట్స్ గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఎందుకు చెయ్యం మనం? సో అండ్ మనం క్రియేట్ చేసేది ఏం లేదు. సో మనకి మెంటల్ గా స్ట్రెస్ ఏం లేదు. జస్ట్ హ్యాపీగా కూర్చొని పక్కన రోజా గారు ఉన్నారు, ఎదురుగా సుధీర్ ఉంటాడు, ఏదో జోకులు వేస్తూ పంచులు వేస్తూ సరదాగా ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్ లా ఉంది. అట్ ద సేమ్ టైం షో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యే విధానం కానీ, వాళ్ళతో జిల్ అయ్యే పిల్లలతో నేను మాట్లాడే జిల్ అవటం కానీ, వాళ్ళ నుంచి ఎంతో కొంత పిల్లల నుంచి నేర్చుకునేది కూడా ఉంటుంది. ఆ ఏజ్ కి వాళ్ళు కమాండ్, ఇంతమంది వాళ్ళ ముందు ఉన్నా కూడా భయం లేకుండా, బెరుకు లేకుండా పెర్ఫార్మ్ చేయటం. దీస్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సో అన్ని విధాలుగా ఇట్స్ లైక్ నాకు చాలా బాగా అనిపించి ఇది చేస్తాను. మీకు అంటే ఈ స్క్రిప్ట్ కానీ కాకపోయినా వీళ్ళు చేస్తున్నది ఏవైతే ఉన్నాయో వీళ్ళ అంటే మనకు కొన్ని కొత్త ఆర్ట్స్ ఏంటంటే ఇన్స్పైర్ అవుతుంటాం ఎక్కడో దగ్గర నుంచి. సో అలాంటి ఏమన్నా అనిపిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద స్కిట్స్ వీళ్ళు చేసేది వైఫ్ అండ్ హస్బెండ్ మీద. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మోర్ కనెక్టెడ్ పాయింట్. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎన్ని యాంగిల్స్ ఓపెన్ చేసి రాస్తున్నారు అనేది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. ఇప్పుడు నేను వైఫ్ అండ్ హస్బెండ్ మీద సినిమాలు తీస్తాను, F2 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ. నేను ఒక 5-6 సినిమాలు తీసాక బుక్ రాద్దాం అనుకున్నాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీదే ఎన్ని సినిమాలు తీయొచ్చు, లేదా అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో అది బాగా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. అంటే కామెడీ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఐడియాస్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. అండ్ మీద ఒక థెరపీలాగా కూడా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి. వెంకీ ఆశ్రయం అన్నారు, కొంతమంది వేసారు నిజంగా, ఒకళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు చాలా చెప్పారు, టిప్స్ చెప్పారు, ఆ టిప్స్ ఫాలో అవుతున్నారు. ప్రతి సినిమాకి ఏదో ఒక మన స్వయం అనుభవాల్లోంచి తీసి బయట జనానికి ఎంతో కొంత ఇవ్వాలి, లేదా మనం ఎవరిదైనా చూసిన దాంట్లో చూసి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ లో మీకు సోషల్ నెట్వర్క్లు కానీ మీమ్స్ కానీ చూస్తే మొగుడు పిల్ల మీద వచ్చిన జోక్స్ ఎక్కడ ఉండవు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందులో ఒక లేడీస్ రీల్స్ లో యాక్ట్ చేసే విధానం అయితే అవుట్ స్టాండింగ్. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళు కొన్ని రీల్స్ చూస్తుంటే ఎంత బాగా టైమింగ్స్, ఆ గోదావరి యాక్సెంట్ లో భలే చేస్తున్నారు. కొన్ని చూస్తుంటే ఈ రీసెంట్ గా ఏదో ఒకటి చూశాను, మా ఆయన బ్యాంకాక్ వెళ్ళాడు అని ఏదో చేశారు, భలే చేసిన ఆవిడ ఎవరు. సో అట్లా నేనేది చాలా కామన్ మ్యాన్ లో కూడా, అంటే జనరల్ ఆడియన్స్ లో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. సో అది మనం ఎట్లాంటి రీల్స్ చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది.